Like, comment, and subscribe. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఆన్లైన్లో చాలా మంది ఏంటంటే వైట్నింగ్ క్రీమ్స్, బ్రైట్నింగ్ క్రీమ్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పేసి, లేదా ఆఫర్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ స్కిన్ టోన్కి అసలు ఏది ఎలాంటి క్రీమ్ సెట్ అవుతుంది అని ఏంటి అని తెలుసుకోకుండా ఏవేవో క్రీమ్స్ కొంటూ ఉంటారు. అయితే ఈ క్రీమ్స్ ఏంటి అంటే మీరు యూజ్ చేసే టైంలో బాగానే ఉంటుంది, తర్వాత వచ్చేసి మన స్కిన్ అనేది చాలా పాడైపోతూ ఉంటుంది అనమాట. ఎలా అంటే లైక్ మీరు మనీ ప్రాబ్లం అయ్యి ఆ క్రీమ్ ఏదైనా కొన్ని రోజులు ఆఫ్ చేసినా, లేదా మీకు రెగ్యులర్గా తీసుకునే దగ్గర ఆ క్రీమ్ దొరకకపోయినా మీరు ఏదైనా కొన్ని రోజులు ఆ క్రీమ్ ఆఫ్ చేశారంటే స్కిన్ అంతా లేని మొటిమలు, మచ్చలు, అసలు స్కిన్ అంతా బాగా డార్క్ అయిపోవడం, బ్లాక్ స్పాట్స్, మచ్చలు, మొటిమలు అన్నీ వచ్చేయడం స్కిన్. కొంతమందికి ఏంటంటే అది మళ్ళీ మీరు ఆ క్రీమ్ యూజ్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, లేదు మళ్ళీ ఆఫ్ చేస్తే మళ్ళీ వచ్చేయడం, లేదా ఇంకొంతమందికి అయితే అది కొన్ని రోజులు ఆఫ్ చేసేసి స్కిన్ పాడైపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అది క్రీమ్ యూజ్ చేసినా కూడా తగ్గట్లేదు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు. బట్ అయితే నేను వాటి నేమ్ అయితే మెన్షన్ చేయకూడదు. మీరు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వైట్గా అయిపోతున్నాం ఇలాంటివి యూజ్ చేస్తే అని చెప్పేసి మీరు ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ యూజ్ చేశారంటే తర్వాత వచ్చేసి మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి అన్నమాట. వన్స్ అది పాడైపోయింది స్కిన్ అంటే మళ్ళీ మీరు రికవర్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీరు స్కిన్ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలా. సో కొంతమందికి ఏంటంటే ఎన్ని చేసినా కూడా ఒకసారి పాడైందంటే మళ్ళీ రికవర్ అవ్వదనమాట, మళ్ళీ అలా మంచి స్కిన్ అనేది రాదు. సో మీరు కొంచెం కేర్ తీసుకొని మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు అది మీకు సెట్ అవుతుందా లేదా, ఏంటి అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఆ క్రీమ్ ఏంటి అని చెప్పేసి చూసి తీసుకోండి. అయితే ఈ క్రీమ్స్ ఎందుకు వద్దని చెప్తున్నానంటే దీనిలో మనకి ఒక రసాయనం అనేది మిక్స్ అవుతుంది అనమాట. ఇదేంటి అంటే మనకి యూజ్ చేసినప్పుడు అందుకే మన స్కిన్ ఫాస్ట్గా మనకి వైట్గా అనిపించడం, బాగా బ్రైట్గా అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ తర్వాత అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట, చాలా ఎఫెక్ట్ అవుతుంది మీ స్కిన్ అనేది. సో ఈ రసాయనం అనేది మనకి అసలు ఫేస్కి అప్లై చేయడం చాలా ప్రమాదకరం. బట్ వాళ్ళ సేల్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఏవేవో ప్రోడక్ట్స్ అవి పెడుతూ ఉంటారు. బట్ మనం తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత అయితే చాలామంది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. మీరు క్రీమ్ ఏదైనా అంటే సిరమ్స్ కానీ క్రీమ్ కానీ యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఏంటంటే తొందరగా రిజల్ట్ వచ్చేయాలి, తొందరగా వైట్గా వచ్చేయాలి అనేసి అనుకుంటారు. సో ఎప్పుడు అలాగ అనుకోకండి. మనకి ఏదైనా క్రీమ్ కానీ సిరమ్ కానీ యూజ్ చేస్తామంటే మనం ఆఫ్ చేసినా కూడా ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అండ్ అలాగే మనకి కొంచెం కొంచెంగా రిజల్ట్ వస్తేనే అది మనకి న్యాచురల్గా తర్వాత కూడా ఉంటుందన్నమాట, కంటిన్యూ అవుతుంది. మనం ఫాస్ట్గా అప్లై చేసిన ఒక 1 డేకి 2 డేకి లేదా 1 వీక్కి బాగా వైట్గా అయిపోయి మంచి బ్రైట్నెస్ వచ్చేసింది అంటే సో అలాంటి క్రీమ్స్ అనేవి ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. సో అలాగే బ్రాండ్ కూడా మీరు మంచి మంచి బ్రాండ్స్లోని చూసి తీసుకోండి. సో ఇలాంటి ఏ క్రీమ్స్ పడితే ఆ క్రీమ్స్ ఆన్లైన్లోని మీకు అస్సలు తెలియని క్రీమ్స్ అయితే యూజ్ చేయకండి. ఈ ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదు అంటే కనుక నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను డెఫినెట్గా. మనకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటి అంటే ఒక క్రీమ్ కానీ ఒక సిరమ్ కానీ తీసుకునేటప్పుడు దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ ఏంటి అవి తెలుసుకుంటే తర్వాత మనకి ఏ క్రీమ్ తీసుకోవాలి, ఏ సిరమ్ తీసుకోవాలి అనేది ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత మన ఛానల్స్లో వచ్చేసి క్రీమ్స్లో, ఫేస్ సిరమ్స్లో అలాగే యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్, వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుందనమాట. ఇవి తెలుసుకుంటే మీరు నెక్స్ట్ టైం మీరు ఏ క్రీమ్ తీసుకున్నా, ఏ ఫేస్ సిరమ్ తీసుకున్నా కానీ మీకు ఒక నాలెడ్జ్ అనేది, ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇది మీకు ఒక నాలెడ్జ్ కోసం అనేది ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీకైతే తప్పకుండా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీకు తెలియని వాళ్ళకి తెలియడానికి ఆ ఇంగ్రీడియంట్స్ కోసం వాటి కోసం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఇలా చాలా మందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలామంది ఇలాగే తెలియకుండా ఏవేవో క్రీమ్స్ అవి తీసుకుంటూ ఉంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యి చాలా మందికి ఉపయోగపడుతుంది అనమాట. సో వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.